టీడీపీలో టికెట్ల పంచాయతీ తారాస్థాయికి చేరింది. తప్పదనుకుంటే టికెట్లు ఇచ్చిన చోట మార్పులుంటాయని చంద్రబాబు ప్రకటించడంతో ఆశావహులతో పాటు అభ్యర్థుల్లోనూ ఆందోళన మొదలైంది. కొన్ని చోట్ల అసమ్మతి నేతలంతా ఏకమై అధిష్టానంపై గుర్రుగా ఉన్నారు. బ్రాడ్గా అయిపోయినాయి. ఎక్కడన్నా మరీ ఇబ్బంది వస్తే ఏదైనా ఉంటే మ్యూచువల్ గా తప్ప అదర్వైజ్ ఏకపక్షంగా ఏమి ఉండదు. ఏదైనా మరీ అర్జెంట్ అయితే మ్యూచువల్ గా ఒకటారో అది కూడా ఉండదని నేను అనుకున్నాను. ఉంటే దాని గురించి ఇప్పుడే మీరు నేను ఆ మాట చెప్పాను, రేపటి నుంచి మీరు ఇంకా ఎక్కడ చిన్న జరిగిన అది ఒకటి ఎందుకు చేశారు అని మీరు మాట్లాడే పరిస్థితి వస్తుంది. బ్రాడ్ ఉండి గజపతి నగరం నియోజకవర్గాల్లోని తెలుగు తమ్ముళ్లు హైకమాండ్ పై ఫైర్ అవుతున్నారు. ఓ చోట అభ్యర్థి మార్పు ప్రచారంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న శ్రేణులు మరో చోట క్యాండిడేట్ ను మార్చాలంటూ పట్టుబడుతున్నారు. ఏలూరు జిల్లా ఉండి నియోజకవర్గం టీడీపీలో అసమ్మతి తారాస్థాయికి చేరింది. ఉండి నియోజకవర్గం టీడీపీ అభ్యర్థిని మార్చుతారన్న ప్రచారంతో అక్కడ రాజకీయాల్లో హై టెన్షన్ నెలకొంది. అభ్యర్థి మార్పుపై అధినేత చేసిన కామెంట్స్ స్థానికంగా అగ్గిరాజేశాయి. దానికి తోడు ఉండి నియోజకవర్గం టీడీపీ టికెట్ రఘురామకృష్ణరాజుకు కేటాయిస్తారన్న ప్రచారం జరుగుతుంది. దీంతో టీడీపీ అభ్యర్థి మంతెన రామరాజు తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. ఇన్నాళ్లు కష్టపడి పనిచేసినందుకు పార్టీ ఇచ్చేది ఇదేనా అంటూ కంటతడి పెట్టుకున్నారు. రామరాజుకు మద్దతుగా పలువురు టీడీపీ జనసేన నాయకులు సమావేశమయ్యారు. పెద అమిరం వద్ద నిరసనలకు దిగారు. మంతెన రామరాజును మార్చితే ప్రాణ త్యాగాలకైనా సిద్ధమంటూ టీడీపీ నేతలు ప్లకార్డులతో ఆందోళన బాటపట్టారు. అన్ని కార్యక్రమాల్లో కూడా స్వచ్ఛందంగా ఒక్క ఫోన్ ఇంతమందిలో నేను 10 మందికి కూడా ఫోన్ కాల్ చేయాల. మా యొక్క శాసనసభ్యుడికి ఇబ్బంది వచ్చిందని చెప్పి మీరందరూ కూడా నా వెంటనే అడ్డం వచ్చారు. చాలా సంతోషం. మీ అందరికీ జీవితాంతం రుణపడుంటా మీ యొక్క నిర్ణయాన్ని తెలియజేసుకోవాలి. విజయనగరం జిల్లా గజపతి నగరం టీడీపీలోనూ అసమ్మతి సెగ కొనసాగుతోంది. అక్కడ కొండపల్లి శ్రీనివాసరావుకు టీడీపీ టికెట్ కేటాయించడంతో అసమ్మతితో రగులుతున్న 2 వర్గాల నేతలు ఏకమయ్యారు. 5 ఏళ్లుగా ఉప్పు నిప్పుల 2 వర్గాలుగా ఉన్న కేఏ నాయుడు శివరామకృష్ణ వర్గం ఇప్పుడు ఒక్కటయ్యారు. తమకు కాకుండా శ్రీనివాసరావుకు టికెట్ ఇవ్వడంతో హైకమాండ్ పై ఆగ్రహంతో రగిలిపోతున్నారు. ఇస్తే తమలో ఎవరో ఒకరికి టికెట్ ఇవ్వాలంటున్నారు ఈ ఇద్దరు నేతలు. త్వరలో అధిష్టానాన్ని కలిసేందుకు కూడా సిద్ధమయ్యారు మాజీ ఎమ్మెల్యే నాయుడు, కరణం శివరామకృష్ణ వర్గాలు.